సో హలో అండి. ఇప్పుడైతే రోడ్డు దగ్గరికి వచ్చేసాను. రోడ్లో చేసి ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను, చూసేయండి. నచ్చినట్టయితే ఆన్లైన్లో నచ్చినట్టయితే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోండి. చూడగానే ఎప్పుడు తిందామా అనిపించే బెండకాయ పచ్చడి అండి. ఎంత కమ్మగా కుదిరిందో రోట్లో అయితే. చూస్తారు కదా ఇప్పుడు మీరు పూర్తి వీడియో చూసేయండి మరి. హలో అండి, ఎలా ఉంది రోటి పచ్చడి? చూడగానే నోరు ఊరిందా మరి? అసలు పచ్చళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. అందులో రోటి పచ్చళ్ళు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎవరైతే నా ఫ్యామిలీ వీడియోస్ అలాగే నా రోటి పచ్చళ్ళు ఆదరిస్తున్నారో, పికిల్స్ ఛానల్ ఆదరిస్తున్నారో వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇట్స్ ఓకే అండి, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. సో నాకు పాజిటివ్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు, నెగిటివ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇట్స్ ఓకే. కాకపోతే మితిమీరిన భాషతో కూడా కొందరు పెడుతున్నారు, ఒరే ఏంటి రాదురా అలా అని. పర్వాలేదండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది. వాళ్ళని పట్టించుకునేంత టైం కూడా నాకు లేదు. ఎందుకంటే నువ్వు ఇంకేం పని చేయవా అంటారు. వాళ్ళకి భవిష్యత్తు తెలియదేమో, నా అన్ని ఛానల్ చూస్తే నేను ఏం వర్క్ చేస్తానో తెలుస్తుంది. ఓకే సరే, ఇప్పుడైతే మనం బెండకాయ పచ్చడి చాలా కమ్మగా చేసేసుకుందాం. ఒక సిస్టర్ అడిగి ఉన్నారు, అన్నయ్య బెండకాయ పచ్చడి చేయని చెప్పేసి. తన కోసం చేస్తున్నాను అనుకోండి, తన కోసం, నాకు కూడా వీడియో కోసం అనుకోండి. సో ముందుగా నేను కొంచెం అయితే ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటాను. మీరు ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ వేసేసుకోండి అన్డౌటెడ్లీ. సో ఇప్పుడైతే తను మీనాక్షి సిస్టర్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనకి యాక్చువల్గా తను వచ్చేసి మన వైటీటీవీ షార్ట్ వీడియోస్లో యాక్ట్ చేస్తూ ఉంటారు చెల్లెలు సిస్టర్. ఓకే, ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కింది. పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి ఇంత బాగా. నువ్వు అంటే పచ్చిమిరపకాయ ఒకసారి దగ్గరికి వచ్చి చేసుకోండి, జాగ్రత్త చిటిపడి చిటిపడి. వాటర్ ఉన్నాయి, తెలుస్తుంది, బాగా తెలుస్తుంది, అడిగినట్టు బాగా తెలుస్తుంది. కంగ్రాట్స్. జీలకర్ర ఎక్కడ పెట్టావు? చింతపండు కావాలి. జీలకర్ర కొంచెం వేస్తున్నాను, దగ్గరికి వచ్చేసేయండి. సుంత ఉల్లిపాయ కట్ చేయలేదు, వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. దూరంగా ఉండు, దగ్గర పడతాయి. అంటే దూరంగా ఉండి కూడా జూమ్ పెట్టచ్చు. ఇలా ఉన్నావు కదా, మామిడికి జీవితాంతరి కెమెరా నేర్పిస్తూనే ఉండాలి. ఇలాగ జూమ్ పెట్టుకోవచ్చు, దూరంగా ఉండి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దూరంగా ఉండి కూడా 5x పెట్టుకోవచ్చు ఇలాగా. ఇవి కొంచెం మగ్గనిద్దామండి. పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడే బెండకాయలు కూడా వేసేసుకోవచ్చు. ఓకేనండి, చాలా బాగున్నాయి. లేత బెండకాయలు తీసుకోండి ఎప్పుడైనా సరే. బెండకాయ పచ్చడికి మా ఫోటో దిగుదా, బాగుంది. దూరంగా గిన్నె అంత మంచిగా వస్తాయి. ఓకే, ఒకసారి ఆఫ్ చేసి. ఇదిగోండి, ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. బెండకాయలు వేసుకొని అంటే బెండకాయలు వేశారు మరి, రోట్లో జీలకర్రను ఇవి కలిపి మెదుగుతాయా అనుకుంటారేమో. మెదుపుకోవచ్చండి, ఆ జీలకర్ర అలా తగులుతుంటేనే నాకు ఇష్టం అనమాట. లేకపోతే సపరేట్గా వేసుకొని దంచుకొని మెత్తగా ఒకటి వేయించుకోవచ్చు. మీరు అలా కూడా చేసుకోవచ్చు. అంటే పచ్చిమిరపకాయలు జీలకర్ర వేగిన వెంటనే పచ్చిమిరపకాయలు జీలకర్ర తీసేసుకొని మళ్ళీ బెండకాయలు సపరేట్గా వేయించుకోవచ్చు. అంటే నూరేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కావాలంటే అలాగా, లేదు వద్దు అన్నీ కలిపి వేసుకుంటామన్నా ఇలా కావాలంటే ఇలాగా. సో నేను ఇలా చేసుకోగలనండి, నూరుకోగలను గట్టిగానే, అందుకని ఇలా చేశాను. మీరు ఒకవేళ మిక్సీలో చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నా, సరేనా? బెండకాయలు ఎంతలో మగ్గుతాయండి, సూపర్గా మగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఉత్తు లేకుండా చూసుకోండి. టమాటాలలో వేసేస్తున్నాను, పక్కన పెడుతున్నాను. అలాగే దీనికి ఉల్లిపాయ చాలా అవసరం. మీనాక్షి ఇక్కడ కింద ఉల్లిపాయ ఉంటుంది, తిన్నాను. ఒక్కటి చాలు. ఇంత ఫోన్ వస్తుంది, వచ్చినట్టున్నాను. బాయ్ బాయ్. సో బాయ్, తొందరగా. ఓకే అమ్మా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పక్కనే అండి స్కూలు, పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తుంది సునీత. అండ్ ఆ సన్న కట్ చేయకూడదు.
నా పొట్టు తీసేస్తే నేను చెప్తా. ఇలా వేసుకోవాలి. సో దీన్ని 4 ఇంకొక ముక్క చేసేయాలి ఇలాగా. సో ఇప్పుడు దీంట్లో మనం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు అనేది, ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేసుకోవచ్చు. కొంచెం పసుపు వేస్తున్నాను. చాలమ్మా, ఇదిగో పట్టుకో. నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు తెలియదు? బాబు చెప్పు, నీకు ఇంట్లో ఒక్కదానే కదా, టైంపాస్ అవుతుంది. మీ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా మన, అందరితో కలిసి ఒకసారి మీకు మంచి మంచి వంటలు చేస్తారు, బాగా చేస్తావు. ఆ రోజు నాకు ఖమ్మంలో వంట చేసి పెట్టేది నువ్వే కదా ఎక్కువ. నీ వంటలు నీ స్టైల్లో నువ్వు చెయ్యి, నా వంటలు నా స్టైలు. మీరు వండితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే, ఇలా చూపించాలి చూడు, టాప్లో చూపిస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనకి బెండకాయలు ఆల్రెడీ ఒక 70% వరకు, అంటే 60% వరకు కుక్ అయ్యాయి కదా. ఈ టైంలో ఏం చేయాలంటే ఈ టమాటాలు, చింతపండు కూడా వేసేసుకోవచ్చు. ఇది ఎలాగో కొంచెం జిగురుగానే ఉంటుంది పచ్చడి కాబట్టి విడివిడిగా చేసుకోవాల్సిన అవసరమే లేదు దాదాపుగా. మీకు అలా విడివిడిగా కావాలంటే ముందే చెప్తున్నాను కానీ విడివిడిగా కూడా కుక్ చేసుకోవచ్చు. కలిపేసి మంచిగా మగ్గిన తర్వాత రోటి దగ్గర తీసుకెళ్ళి ఉప్పు వేసేసుకొని, ఉల్లిపాయ వేసి దంచేసుకొని, పైన కొత్తిమీర వేసుకున్నామంటే అసలు పోపు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. కమ్మగా ఉంటుంది. ఎంత కమ్మగా ఉంటుందో, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎలాగో టమాటా వేసాం కాబట్టి దీని మీద మూత పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. గట్టి పట్టుకో ఫోను, మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చక్కగా ఉడికిపోయాయి. ఇలా అంటే తొలగిపోతున్నాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేడి తగ్గిన తర్వాత మనం పచ్చడి నూరుకుందాము. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే రోడ్డు దగ్గరికి వచ్చేసాను. పచ్చడి నూరి మీకు నోరు చేస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. ముందుగా శుభ్రంగా రోలు కడిగి తుడిచేసుకున్నానండి. ఇందులో మనం ఏం చేయాలంటే, ముందుగా నేనేం చేస్తానంటే కొత్తిమీర, ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి, అలాగే వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. మొదటగా వేసేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకుంటాను. ఎందుకంటే వీటిని మెత్తగా నూరకూడదన్నమాట. ఇది కచ్చా పచ్చగా తగులుతుంటే బాగుంటుంది పచ్చడికి. అంత కమ్మగా ఉంటుందో అసలు మాటలు చెప్పలేను. ఎప్పుడైనా సరే మీరు రోటి పచ్చడిలో, గోంగూరలో కానీ టమాటా పచ్చడిలో కానీ మా అమ్మమ్మ చిన్నప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ వేసేది. అది తగులుతుంటే వాళ్ళ కమ్మగా ఉండేది, తెలుసా అండి? ఇప్పుడు మిక్సీలో వేస్తే ఏంటంటే మిక్సీలో తెగుద్దండి, మిక్సీలో తెగుతుంది. తెగినప్పుడు ఏంటంటే టేస్ట్ ఉండదు. ఇదేంటంటే ఇప్పుడు మనకి రోట్లో ఏంటంటే మెదుగుతుంది, మెదిగినప్పుడు టేస్ట్ కదా. అంతే, చాలిగా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు మధ్యలో, పైన వైట్కి స్క్రీన్ షాట్. ఓకే, తీసామ్మా. సో ఈరోజు మీనాక్షి తీస్తుంది వీడియో, ఎలా వస్తుంది చూడాలి. తీసా సీజన్, మాట్లాడవే ఏంటి, మాట్లాడమ్మా, ఏం కాదు. మీనాక్షి వచ్చినప్పుడు సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా స్లాంగ్ ఎంత ఇష్టమో నాకు. ఆ మీనాక్షి చక్కగా చాలా సందడి చేస్తుందండి ఇంట్లో. ఇంటి పని అంతా నీ పని నా పని అనుకోకుండా బాగా చేస్తుంది. ఇప్పుడైతే ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో ఆ యొక్క మిశ్రమాన్ని, అదే ఏదైతే ఉందో బెండకాయలు అవన్నీ చేసుకున్నాం కదండి, పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి వేసేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. పచ్చడి కాబట్టి కొంచెం 2 స్పూన్స్ వరకు ఉప్పు పడుతుంది. సో నేను 1/2 కేజీ టమాటా, 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఒక 8-10 వరకు కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక రెమ్మ వరకు ఒక ఇంత చిన్న ఎల్లుల్లిపాయ రెమ్మ. ఇప్పుడు వీటిని చక్కగా నూరుకున్నాము. పచ్చళ్ళు అంటే ఎవరికి ఇష్టమండి బాగా? రోటి పచ్చళ్ళు మీ ఇంట్లో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కొంచెమైనా పచ్చడితో ముద్ద తినకపోతే ఆ రోజు అన్నం తిన్నట్టు ఉండదండి కొందరికి. అవునా కాదా? ఎంతైనా ఎవరి రుచులు వాళ్ళవి, ఎవరి టేస్ట్ వాళ్ళది అన్నట్టుగా. మా బెండకాయ కూర వేపుడుగా ఉంటే బాగా తింటారండి కొందరు, కానీ కొందరు జిగురుంటే తింటారు తెలుసా. మా అక్కకైతే కూర జిగురుగా ఉంటేనే ఇష్టం. సో అదనమాట. మంచిగా నూరుకోండి. రోడ్ సౌండ్ అయితే మా ఇంటి ఓనర్ కిందకి వచ్చేస్తుంది, పైకి వస్తుంది అమ్మాయి. అంటే ఆంటీ ఏమని అనుకోండి, కాకపోతే మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఉండకూడదు కదా. చూస్తేనే స్మెల్ అండి అద్భుతంగా వస్తుంది, సువాసన ఎంత బాగా వస్తుందో కనిపిస్తుందమ్మా. మంచిగా నీ వేలు వస్తుంది. ఇంకా మెత్తగా కావాలంటే నూరుకోవచ్చు. అమ్మో, రోట్లో మంచి టేస్ట్. ఇదిగో వేస్తున్నాను చూసావా, అన్నీ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుంటే రెండేంటి 4-5 ముద్దలు ఎక్కువ తిన్నాయి. ఎవరు వద్దన్నారు అంటే నా వంట వీడియోలు చూస్తూ ఉంటుంది మీనాక్షి, నీ చేతి వంట తినాలన్నాయా అంటుంది అనమాట. వాళ్ళ ఎవరైతే మీనాక్షి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎవరైతే అంటున్నారో, అక్క చెల్లెళ్ళు మా ఇంట్లో అందరికీ చేసిన ప్రతి వంట అంటే ఎంత ఇష్టమో. నా కోసం చేసిన చేపల పులుసు అయితే ఇంకా చెప్పాల్సలేదు. నాకు మనం మా ఇంట్లో ట్రై చేస్తే నాకు అట్లా కుదరలా. అన్నయ్య చేసినంత టేస్ట్ నేను చేస్తే రాలా వాళ్ళు. చాలా అంటే చాలా అమోఘం అండి అన్నయ్య వంటలు. చూసారు ఎంత బాగా ప్రతిదీ కూడా, ఇదే కాదు ప్రతిదీ కూడా, ప్రతి వంట ప్రతిదీ కూడా ఎక్సలెంట్ అన్నయ్య. సో అయిపోయిందండి పచ్చడి అయితే. ఇప్పుడు మనం గిన్నెలో తీసేసుకుందామా, దగ్గరికి వచ్చేసేయండి. ఎంతమందికి నోరు ఊరుతుందో చూడాలి. కనిపిస్తుందమ్మా, అందంగా వేసానా చూడగానే నోరు ఊరేటట్టు. నీకైతే అసలు ఇప్పుడు సుంత రాగానే సుంతకి ఇప్పుడు రాగానే తినిపించాను. నా భార్యకి అన్నం తినిపించేటప్పుడు కొంతమంది ఓవర్ ఆ భార్యకి ఎంత తినిపిస్తున్నావు అంత అంటున్నా, కానీ నా భార్య అనకూడదు, కానీ నా భార్య కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా కానీ నేను తక్కువేనండి, చెప్తున్నాను కదా. సంసారాన్ని చక్కదిద్దటంలో, ఫ్యామిలీని చూసుకోవడంలో నా భార్య గొప్పది. నా భార్యకి అన్ని విలువలు తెలుసు, కుటుంబ విలువలు తెలుసు, వదిన్ని ఎలా చూసుకోవాలో తెలుసు, అందరితో బావగారిని ఎలా చూసుకోవాలో తెలుసు, మామల్ని ఎలా చూసుకోవాలో తెలుసు, పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలుసు, భర్తని ఎలా చూసుకోవాలో తెలుసు. ఆ సంస్కారం అలా వచ్చింది, అదనమాట. సో ఇప్పుడైతే పచ్చడి నూరేసానో, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మా ఆవిడ వచ్చాక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది, నేను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. మా ఆవిడ గారు వచ్చారు, మా ఆవిడ గారికి ఇప్పుడు అన్నం తినిపిస్తున్నాను. ఇదేనా నీ కంచం? అలా ఏముంది, ఇది యోదాదా? సరే, యోదా ఎలాగో పచ్చడి తింటుంది కాబట్టి ఫస్ట్ దగ్గరికి వచ్చేయమ్మా, పచ్చడి వేస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసావా?
కలుపుతుంటే నోరూరిపోతున్నది, ఎప్పుడెప్పుడు తినాలని ఆశున్నది. కలుపుతుంటే ఆహా కలుపుతుంటే నోరూరిపోతున్నది, ఎప్పుడెప్పుడు తినాలనే ఆశున్నది. ఉల్లిపాయ చూసారా వాహ్వా, టమాటా చూసారా వరేవా, శ్రీమతికి ఒక ముద్దని పెట్టని ఈ శ్రీవారిని. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగున్నారని ఈమె నోరు మూపించే ఒకే ఒక అదు ఉపాయం ఎలా ఉందో చెప్పు. బాగుంది. పెద్ద ముద్దు పెట్టారు. చిన్నదే కదండి మరీ అండి, అసలు మా పెద్ద పెద్ద మాటలైతే ఇంత మటన్ ముక్కలు అయితే తింటావు. బాగుంది. తలకాయ కూర, మెలకాయ కూర, పెద్ద చేపలు. బాగుంది. ఫస్ట్ టైం నేను బాగుందా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. అన్నం గట్టిగా ఉంది ఏంటి, నైట్దా? ఇప్పుడు వండింది లేదా మరి? వేడన్నం తింటే ఎండ పోయొచ్చు. స్క్రీన్ షాట్ తీసామమ్మా. బాగుంది. అమృతం. డెఫినెట్గా ట్రై చేయండి కుదిరితే. ఓకేనా? బాయ్.